రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 566తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లో కలిపే ముందర మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో వాట్సాప్ కొత్తగా ప్రైవసీ పాలసీస్ని అయితే చేంజ్ అయిపోతుంది కదా. సో ఈ పాలసీస్ని మీరు యాక్సెప్ట్ చేసి వాట్సాప్తోనే స్టిక్ అయి ఉంటారా, లేదన్నట్లయితే వేరే యాప్కి స్విచ్ అవుతారని చెప్పి నేను అడిగాను. అనూహ్యంగా 56% ఆఫ్ ద యూజర్స్ నా ప్రైవసీకి ఎటువంటి ప్రాబ్లము లేదు, సో వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకున్నా కానీ నేను వాట్సాప్కి స్టిక్ అయి ఉంటాను అని చెప్పి 56% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక లేదు నేను వేరే యాప్కి స్విచ్ అవుతాను అని చెప్పి 44% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా నేను రేపు 8th దాకా అయితే వెయిట్ చేస్తాను. ఒకవేళ వీళ్ళు కనుక ప్రైవసీ పాలసీలో ఏమైనా మోడిఫికేషన్స్ తెస్తే ఓకే, ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా నేనైతే స్విచ్ అవుతాను, ఎందుకంటే నాకు నా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు వాట్సాప్ నుంచి వేరే యాప్కి స్విచ్ అవ్వాలనుకుంటే ఏ యాప్ని యూజ్ చేస్తారు? సిగ్నల్ లేదా టెలిగ్రామ్లో లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నెస్ చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకు OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో ఒక స్మార్ట్ బ్యాండ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది ఫర్ ద కాస్ట్ ఆఫ్ 2499. సో దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక దీంట్లో 1.1 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లేతో పాటుగా 14 days బ్యాటరీ బ్యాకప్ మనకి ఇది ఒక్కసారి ఛార్జ్ చేయడంతో రావడం జరుగుతుందంట. ఇందులో IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అలాగే 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్తో పాటు SpO2 లెవెల్ సెన్సార్స్ని కూడా వీళ్ళు అదనంగా ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు చూసారన్నట్టయితే 37 వాచ్ ఫేసెస్ని కూడా అదనంగా ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే రెగ్యులర్గా మనం డైల్ మీద ఉండేటువంటి ఫేసెస్ ఉంటాయి చూసారా, అవి. దీంతో పాటుగా మనకి అరౌండ్ ఇది 12 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని అయితే ట్రాక్ చేయగలదంట. సో ఇక అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్టయితే బ్లాక్, అలాగే నావీ బ్లూ, అలాగే గ్రే అండ్ ఏ కైండ్ ఆఫ్ ఆరెంజ్ కాంబినేషన్తో మనకి ఇది రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 13వ తారీఖు నుంచి అఫీషియల్గా మన ముందుకైతే రాబోతుంది. సో వెయిట్ చేద్దాము. నాకైతే ఇది పెద్దగా ఓ డీలేం కాదు. సో నార్మల్ రెగ్యులర్ అన్ని స్మార్ట్ వాచెస్లో ఏదైతే ఫీచర్స్ని మనం చూస్తుంటామో అవే ఫీచర్స్ ఇందులో కనపడుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా K సిరీస్లో K40 సిరీస్ మొబైల్ ఫోన్ని అతి త్వరలో లాంచ్ చేయబోతుంది. ఎంత త్వరలో అంటే ఈ ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్ కల్లా మనం ఈ మొబైల్ ఫోన్ అయితే చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఆల్రెడీ వీళ్ళు నుంచి షామీ MI 11 సిరీస్లో ట్రిప్లెట్ ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారు. సేమ్ అదే విధంగా ఇందులో కూడా మనకి ట్రిప్లెట్ ప్రాసెసర్ అనేది చూసేటువంటి అవకాశం ఉందంట. ఇక దీనికి సంబంధించినటువంటి కీ స్పెసిఫికేషన్స్ ఈరోజు ఒక లీక్ ద్వారా మనకు బయటకు రావడం జరిగింది. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ట్రిప్లెట్ ప్రాసెసర్ 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి ఇందులో డిస్ప్లేలో వీళ్ళు హై ఎండ్ వేరియంట్ ఉన్నటువంటి డిస్ప్లేని యూస్ చేస్తారంట. అండ్ అట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్ అంతా కూడా మీకు అరౌండ్ 30,000 to 33,000 రూపీస్లోనే వచ్చేటువంటి అవకాశం ఉందంట. నన్ను అడిగితే మన ఇండియన్ కరెన్సీలో 30,000 to 33,000 రూపీస్ అని అంటే అక్కడ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి MI 11 ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎనీవే అఫీషియల్గా February 2021లో ఒక అనౌన్స్మెంట్ కంపెనీ నుంచి కూడా మనం వచ్చేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ రేపు 20వ తారీఖు జనవరి రోజు ఒక సరికొత్త ప్రాసెసర్ని అయితే అఫీషియల్గా అన్వీల్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే దీన్ని చైనాలో దేరాఫ్టర్ మనకి గ్లోబల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని పేరేంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఇది డైమెన్సిటీ కింద తీసుకొస్తారా లేదంటే వేరే ఏదైనా ప్రాసెసర్ కింద తెస్తారా అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో ఇది వచ్చేటప్పటికి ఒక 5G మొబైల్ ఫోన్, కాకపోతే ఇది 6 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్ అంట. ఇక దీంతో పాటుగా వీళ్ళు హైయెస్ట్ Antutu స్కోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కోర్స్ని కూడా ఇదే రికార్డ్ చేయడం జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 622,409గా దీని స్కోర్ రావటం మరొక విశేషం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ రేస్ ప్రో మొబైల్ ఫోన్ చూసారా. సో ఈ మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక క్వైట్ సిమిలర్ డిజైన్తో పాటుగా దీని కాన్ఫిగరేషన్ కూడా మన ముందుకు వస్తున్నాయి. సో అఫ్కోర్స్ ఇది కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తోనే రాబోతుందంట, విచ్ కమ్స్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు 12 GB ఆఫ్ ర్యామ్ హై ఎండ్ వేరియంట్, అలాగే LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇందులో UFS 2.0 స్టోరేజ్తోనే మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఆబ్వియస్గా మనకి EMMC కాకుండా దీనికైతే స్విచ్ అయ్యారు, ఇంతవరకు హ్యాపీ. మోస్ట్లీ ఇది కూడా మనకి రెడ్మీ 40 సిరీస్కి కాంపిటేటర్గా అఫీషియల్గా అప్పుడే లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచే షామీ బ్లాక్ షార్క్ 4 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ పోస్టర్, అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్ ఉన్నటువంటి పోస్టర్ని కంపెనీ ఈరోజు టీజ్ చేయడం జరిగింది. ఇందులో మీరు డీటెయిల్గా చూసారంటే ఇందులో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసరే ఉండేటువంటి
అవకాశం ఉందంట. ఇందులో 120 వాట్స్కి సంబంధించినటువంటి షామీ వాళ్ళ ఓన్ టెక్నాలజీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇందులో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 0 to 100% ఇన్ లెస్ దాన్ 15 minutesలో ఇది కంప్లీట్ చేసుకోవడంతో పాటు 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇందులో రాబోతుందని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీకు తెలిసిందే బ్లాక్ షార్క్ అంటే వీళ్ళు కంప్లీట్లీ గేమింగ్ కోసం దీన్ని అయితే డిజైన్ చేస్తారు. చూద్దాం, ఆల్రెడీ బ్లాక్ షార్క్ 2, 3 అన్ని మనకు లాంచ్ అయినాయి. సో ఇది కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో నిన్న వీళ్ళకి సంబంధించినటువంటి Q&A ఎపిసోడ్ అయితే అఫీషియల్గా యూట్యూబ్లో టెలికాస్ట్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మెజారిటీగా చాలామంది అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు సమాధానం చెప్తూ మనకి పోకో నుంచి పోకో బడ్స్ ప్రో 2 ఏదైతే ఉందో ఇది రాబోతుందంట. బడ్స్ Z లేదా 2 అనే చెప్పారు. సో అంటే ఒక రకమైన TWS బడ్స్ అని అనుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా పోకో M3 Pro మొబైల్ ఫోన్ కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈ పోకో M3 Pro ఏదైతే ఉందో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే గ్లోబల్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి రెడ్మీ 9 Pro 5G వేరియంట్ ఉంది చూసారా, సో అదే ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం తీసుకొస్తారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి పోకో F2 ఇన్ఫర్మేషన్ కూడా మనకు కొంత అయితే ప్రొవైడ్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈసారి ఇది ఫ్లాగ్షిప్ అయితే కాదు, ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 732 ప్రాసెసర్, అది కూడా 4G ప్రాసెసర్తోనే మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచే షామీ ఈరోజు మనకి టోటల్లీ 3 మొబైల్ ఫోన్స్కి MIUI 12 అప్డేట్ ఇండియాలో రోల్అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మొదటిగా రెడ్మీ 8, మరొకటి వచ్చేటప్పటికి రెడ్మీ 8A, అలాగే మరొకటి వచ్చేటప్పటికే రెడ్మీ 7A. ఒకవేళ ఈ 3 మొబైల్ ఫోన్స్లో ఎవరన్నా మీరు ఈ ఫోన్స్ని వాడుతున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీకు అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ రాకపోయినా కంగారు పడకండి, సీరియల్ వైజ్గా రిలీజ్ చేస్తారు కాబట్టి విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ ఈరోజు టోటల్లీ 2 360 degrees యాంగిల్లో ఆడియోని ట్రాన్స్ఫర్ చేయగలిగేటువంటి బ్లూటూత్ స్పీకర్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీని పేర్లు వచ్చినప్పటికీ అంటే మోడల్ నెంబర్, దీని పేరు 360 degree సౌండ్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇది వీళ్ళ ఓన్ టెక్నాలజీ, అంటే డాల్బీ అట్మాస్, డాల్బీ 360 ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా ఇది వీళ్ళ ఓన్ టెక్నాలజీ. దీని పేర్లు వచ్చినప్పటికే SRS S5000 ఒకటి, SRS S3000 ఒకటి. 3000కి 5000కి ఒక్క తేడా ఉంటుంది. అదేంటి అంటే 5000 ఇచ్చినప్పటికీ ప్రీమియం సెగ్మెంట్ కింద మన ముందు తీసుకొస్తారు. ఇందులో మనకి హ్యూమిడిటీ ఉంటుంది చూసారా, సో ఆ హ్యూమిడిటీ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఇది ప్రాపర్గా వర్క్ చేయగలదు. లైక్ కిచెన్స్లో కావచ్చు, లేదన్నట్లయితే కనుక జిమ్స్లో కావచ్చు, లేదన్నట్లయితే మనకి బాత్రూమ్స్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో దీన్ని పెట్టి ప్లేస్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే 3000 ఏదైతే ఉందో ఇది లో ఎండ్ వేరియంట్ కింద మనం ముందు తీసుకొచ్చారు. ఇది బాత్రూమ్స్, కిచెన్స్ ఇట్లాంటి వాటిలో అయితే వర్క్ చేయదు. సో బేసిక్గా దీంట్లో మనకు 3 స్పీకర్స్ ఉంటాయి. 2 ఇచ్చినప్పటికీ ట్వీటర్స్, మరొకటి ఇచ్చినప్పటికే మనకి సబ్-ఊఫర్. ఇది వచ్చేటప్పటికి లోని కంట్రోల్ చేస్తే 2 ట్వీటర్స్ ఏవైతే ఉన్నాయి మిడ్స్ అండ్ హైస్ని కంట్రోల్ చేస్తూ ఒక 360 degrees విర్చువల్ సౌండ్ అయితే ఇవి క్రియేట్ చేయగలదంట. ఇందులో మనకి స్మార్ట్ స్పీకర్ కూడా, అంటే బోత్ అలెక్సా అలాగే గూగుల్ మీరు వేటికంటే వాటి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడంతో పాటు బ్లూటూత్ సహాయంతో మీరు ఒక స్టీమర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇందులో మనకి యాప్ సపోర్ట్ కూడా, లైక్ యూట్యూబ్ ప్రీమియం కావచ్చు, లేదన్నట్లయితే కనుక స్పాటిఫై కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ ప్రైజింగ్ అయితే చాలా హెవీగా పెట్టారు. సో ఇందులో SRS RA 5000 ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 50,000 రూపాయలకి, అలాగే SRS RA 3000 ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 27,000 రూపాయలకి. ఇది యూరోప్లో లాంచ్ చేశారు. మన ఇండియాకి రావడానికి మరికొంత టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఈ ప్రైస్లో తెస్తే ఎవరు కొనరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఓప్పో దగ్గర నుంచి ఓప్పో ఒక సరికొత్త TWS వైర్లెస్ బడ్స్ని మన ముందుకు అతి త్వరలో తీసుకొని రాబోతుంది. ఈరోజు మన ఇండియా హెడ్ అయినటువంటి తస్లం ఎవరైతే ఉన్నారో ఈయన ఒక TWS బడ్స్ని అయితే షోకాస్ చేశారు. ఇక్కడ కొంచెం డీటెయిల్గా చూసారు అన్నట్లయితే ఇది యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో మాడ్యూల్లోనే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఏదైనా దీని గురించి కొంత క్లారిటీ కావాలి అన్నట్లయితే మోస్ట్లీ రేపు లేదా ఎల్లుండి కల్లా మెజారిటీ ఆఫ్ ద లీక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు నోకియా నుంచి నోకియా కూడా ఈ ఇయర్లో టోటలీ 1 కాదు 2 కాదు 4 5G మొబైల్ ఫోన్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళకి 5G మొబైల్ ఫోన్స్ ఏం కొత్త కాదు, 8.3 వర్షన్ అనుకుంటా వీళ్ళు వచ్చినప్పటికీ 5Gతో లాంచ్ చేశారు. కానీ ఈ ఇయర్లో దీని సంఖ్యను అయితే పెంచబోతున్నారంట. మోస్ట్లీ వచ్చేటప్పటికే 5.5 అలాగే 7.4 అలాగే 8.4తో పాటు 9X ప్యూర్, ఈ 4 మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 5G నెట్వర్కింగ్ చిప్సెట్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి షామీ ఈరోజు మొన్న రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేసినటువంటి Mi11 ఉంది చూసారా, దాంట్లో లైటర్ వేరియంట్ Mi11 లైట్ వేరియంట్ మన ఇండియాకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్లో బయటపడడం జరిగింది. సో దీని మోడల్ నెంబర్ మీరు చూసారంటే M2010K9AG అనేటువంటి పేరుతో మన ముందుకు రాబోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటుగా 4200 mAh ఆఫ్ ద బ్యాటరీ, 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 732G ప్రాసెసర్తో అయితే రాబోతుందంట. అంటే ఆల్మోస్ట్
సిమిలర్ టు పోకో X3, కాకపోతే ఇక్కడ బ్యాటరీ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశం ఉంది అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ రీసెంట్గా ఇది FCC సర్టిఫికేషన్స్లో కూడా మనకి బయటపడటం అయితే జరిగింది. మోస్ట్లీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పేటీఎం నుంచి పేటీఎం CEO ఎవరైతే ఉన్నారో ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాట్సాప్కి సంబంధించినటువంటి మోనోపోలీని నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే వీళ్ళు ఫేస్బుక్తో ఇంటిగ్రేట్ అవుతున్నారు కదా, ఫేస్బుక్ డేటాతో వీళ్ళు మైగ్రేట్ అయ్యారంటే మేబీ డేటా బ్రీచెస్ గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి నేను ఈరోజు సిగ్నల్కి స్విచ్ అవుతున్నానని చెప్పి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇదే స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటికీ వాట్సాప్ అయితే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, వీళ్ళైతే ఇంకా మోనోపోలీగానే ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారో. సో నెక్స్ట్ ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి పబ్జీ దగ్గర నుంచి నాకు తెలుసు మీ అందరు దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో పబ్జీలో ఒక సరికొత్త వేరియంట్, సరికొత్త వర్షన్ 2.0 అయితే మన ముందుకు రాబోతుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు దీని కోడ్ నేమ్ వచ్చేటప్పటికి XTRM అనేటువంటి పేరుతో తీసుకొస్తున్నారంటే దీనికి పూర్తిగా పేరైతే పెట్టలేదు. ఇది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఎప్పుడైనా అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. సౌత్ కొరియాలో ఉన్నటువంటి సియోల్ అనేటువంటి క్యాపిటల్ సిటీలో వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇది డెవలప్మెంట్ దశలోనే ఉంది. సో ఇది మల్టీ యూజర్ ప్లాట్ఫామ్స్ మీద, అంటే మీరు గేమింగ్ కన్సోల్ మీద ఆడుకోవచ్చు, డెస్క్టాప్ మీద వాడుకోవచ్చు, మొబైల్ ఫోన్స్లో వాడుకోవచ్చు, ఈవెన్ దీంట్లో లైట్ వర్షన్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ దీన్ని పేరు మార్చి మన ఇండియాలో డైరెక్ట్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అదే కంపెనీకి ఇది రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి మన ఇండియాలో ఏమైనా అబ్జెక్షన్స్ చెప్పే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.